ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఉపవాస ప్రార్థన దినము ఈరోజు మొదటి రోజు. మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి, మీకోసం నేను ప్రార్థిస్తాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 60వ అధ్యాయము మొదటి వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వోన్నతుడు, సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు కదా, నీకు వెలుగు వచ్చి ఉన్నది. నీ జీవితంలో ఉన్న ప్రతి విధమైన చీకటిని తొలగించడానికి, నీ హృదయములో ఉన్న వేదన అనే చీకటిని ప్రారదోలడానికి, అపవాది అనే చీకటి ఏదైతే నీ కుటుంబంలో నివాసము చేస్తూ ఉన్నాడో వాడంతటినీ కూడా త్రోలివేయడానికి ఈరోజు క్రీస్తు అనే వెలుగు నీ మీదకి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎవరైతే యథార్థంగా ప్రార్థన చేస్తారో, దేవుని వాక్యము కొరకు కనిపెట్టుకుంటారో, ఆయన గుమ్మము యొద్ద కాచుకుని, దేవా నీవే నాకు దిక్కు తప్ప మరెవ్వరూ లేరయ్యా అని ఆయన మీద ఆధారపడిపోతారో అండి, వారందరి మీద క్రీస్తు అనే వెలుగు ఈరోజు ఉదయించబోతూ ఉంది. ఆమేన్. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఇది దేవుడు చెప్తున్న మాట, ఆయన ఇస్తున్న వాగ్దానం. ఇది మనుష్యులిచ్చి వాగ్దానం కాదు. ఇది ఎందరైతే ఆయన పరిశుద్ధ నామాన్ని అంగీకరిస్తారో, ఎందరైతే వారి యొక్క పొరపాట్లు కానీ ఇబ్బందులు కానీ దేవుని సన్నిధిలో చెప్పి విడిచిపెట్టి ఆయన మార్గాన్ని అంగీకరిస్తారో, వారి జీవితాల్లో వారందరూ కూడా నూతన బలము చేత నింపబడుతూ, యెహోవా మహిమతో నింపబడి కప్పబడి ఆశీర్వాదాన్ని పొందుకుంటారంతే. ఆమేన్. ఎందుకంటే తన బిడ్డలకు ఇచ్చుట విషయంలో దేవుడు ఆనందించువాడు. తన బిడ్డల కళ్ళల్లో సంతోషం చూచే విషయంలో దేవుడు మొదట ఉండేవాడు. మరి ఈరోజు నీ కళ్ళల్లో ఉన్న కన్నీళ్లు దేనికోసము? ఎలా వచ్చింది ఈ కష్టము, ఎలా వచ్చింది ఇబ్బంది అనేది ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి, నీ తప్పు ఏదైనా, నీ పొరపాటు ఏదైనా, నా పొరపాటు ఏదైనా ఉంటే అది దేవుని దగ్గర విడిచిపెట్టి, దేవా ఇదిగో ఈ ఒట్టి చేతులు, ఇదిగో ఈ అవమానము కలిగిన చేతులు, ఇదిగో దుఃఖముతో నిండిన నా చేతులు ప్రభువా నీ చేతికి అప్పగిస్తున్నాను, నన్ను ఆదుకోవా, నన్ను పట్టుకోవా. పేతురు మునిగిపోతుంటే ప్రభువా లేవనెత్తిన వాడవై ఉన్నావు, ఈరోజు నన్ను కూడా లేవనెత్తు ప్రభువా అని ప్రార్థిస్తే గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదము, ఆయన వెలుగు ఈరోజే నీ మీద ప్రకాశిస్తుంది. హల్లెలూయా. దేవుని వాగ్దానము నమ్మిన వారు, ఆయన వాక్యము మీద ఆధారపడిన వారు పడిపోయినట్టుగా లేరండి. నీతిమంతులు పడిపోయినా కూడా మరలా తిరిగి లేస్తారు. ఈరోజు దేవుడు కొన్ని సందర్భాలను ఉద్దేశించి నీ జీవితంలో మాట్లాడుతున్నాడు గనక భయభక్తులు కలిగి ఆయన వాగ్దానం మీద నమ్మకాన్ని నుంచి నువ్వు ముందుకు సాగిపో. అంతే. నీలో ఉన్న ప్రతి చీకటితో చెప్పు, ఇదిగో యెహోవా మహిమ ఈరోజు నా మీదకి వచ్చింది, నేను ఆశీర్వదించబడిన దానిని, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, నాకు జయము అని చెప్పి ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేసి ముందుకు సాగిపో. అన్ని విధాలుగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా మీకు స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చే నీ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.